దేవుడా నువ్వే నన్ను కాపాడాలి. ఏదో తేడాగా ఉందేంటి? నీకిప్పుడు జ్ఞానోదయం అయితే మరి నా జీవితం ఏంటి? వాడి జీవితం ఏంటి? మా ఇద్దరం నీకు ఎరిపప్పల్లా కనిపిస్తున్నాయి ఏంటి నాకు? ఇప్పుడు నా జీవితం నాశనం అయిపోయింది. ఇప్పుడు నాకు పుట్టబోయేవాడు ఆడి జీవితం నాశనం అయిపోయింది. అయిపోయింది బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. ఎన్నిసార్లు అడుగుతావు రమ్య జీవితాలని? ఓ అరుస్తున్నాడు భయ్యుడు. ఎదురు మాట్లాడుతున్నారు. నిజం చెప్తున్నాను, నాకు చాలా ఏడుపు వస్తుంది. చాలా కంట్రోల్ చేసుకొని మాట్లాడుతున్నాను. హాయ్ హలో నమస్తే వణకం చేసిరికాల్. నేను మీ సూర్యాబాయ్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఫైనల్గా మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న ప్రాంక్ వీడియో అయితే వచ్చేసింది. చాలా ఫన్నీగా ఉంటుంది. ప్రతి ఒక్కరు వీడియోని కంప్లీట్గా చూసేయండి. హలో రమ్య, హా బావా, ఏం చేస్తున్నావు? ఏం లేదు బావా, నీ కొడుకుని పడుకోబెట్టాను, నేను పడుకుందామని చూస్తున్నాను. సరే కానీ ఇప్పుడు నీ గేమ్లోకి వెళ్ళడానికి ఒక రీజన్ ఉంది. ఏంటి ఆ రీజన్ ఏంటంటే మరి చెప్పాక మరి నువ్వు ఫీల్ అవ్వకూడదు, అలానే కోప్పడకూడదు. చెప్పు మరి. ఫీల్ అవును కోపాడును, నువ్వు చెప్పిన విషయం బట్టి ఏదైనా ఆధారపడి ఉంటుంది. మరి ఫీల్ అవ్వను కోప్పడనని చెప్పిన దాని మీద ఆధారపడి ఉంటుంది అంటే ఫీల్ అవ్వకూడదు, మరి కోప్పడకూడదు. ముందే చెప్పేస్తున్నాను. నువ్వు ఫస్ట్ చెప్పు బావా, దాన్ని బట్టి చూద్దాం. సరేనా? చెప్పు. పక్కన ఏడుస్తున్నాడు వాడు. లేదు బావా, పడుకున్నాడు కానీ చెప్పు. ఓకే సరే మరి అయితే చెప్పేస్తున్నాను. దేవుడా నువ్వే నన్ను కాపాడాలి. నేను ఇంకా యూట్యూబ్ వదిలేద్దాం అనుకుంటున్నా రమ్య. ఆపేస్తున్నాను యూట్యూబ్ని. ఎందుకు? ఎందుకంటే నా మైండ్ సరిగ్గా లేదు. ఒక 4-5 ఇయర్స్ కానీ ఇలా రెస్ట్ తీసుకుందాం, ఏ పని చేయకుండా ఖాళీగా ఉందామని ఆలోచిస్తున్నా. లైఫ్ లో ఏం చేద్దామని అనుకుంటున్నావు అసలు? నాకు ఏం చెయ్యాలనిపించట్లేదు రమ్య, ఏం చేయాలనుకోవట్లే. అదే ఎందుకు? ఇంకా మర్చెంట్ నేవీ నుంచి కాల్ వచ్చినా కూడా వెళ్ళను. యూట్యూబ్ కూడా ఆపేస్తున్నా. ఇంకా 4-5 ఇయర్స్ కంప్లీట్గా రెస్ట్. దాని తర్వాత కూడా ఇంకేమైనా చెయ్యాలనిపిస్తే చేస్తా, కాకపోతే చేయను. లేదంటే అడుగుతుందమ్మా ముగ్గురం కలిసి. అది ఏదైనా నీ ఇష్టమే. నాకైతే అంటే దానికి నేనే అడుక్కోవడానికి వెళ్ళాలి అప్పుడు? ఏదేమైనా సరే నాకు ఇంకా 4-5 ఇయర్స్ మాత్రం కంప్లీట్ రెస్ట్ కావాలి రమ్య. దేనికి? అదే ఎందుకు? నా మైండ్ 4-5 ఇయర్స్. ఎస్ 4-5 ఇయర్స్ ఎందుకు? నా మైండ్ సరిగ్గా ఉండట్లేదు రమ్య. నాది అసలు ఏం చేస్తానో అర్థం కావట్లా. నేను ఒక ఏదో కొద్దిగా గట్టిగా చేద్దాం, అలా చేయడానికి నాకు 4-5 ఇయర్స్ ఆలోచించడానికి కావాలి. ఏం చేయాలో ఆలోచిస్తుంటాను. కంగారు పడి ఏదో ఒకటి చేసేయడం నాకు ఇష్టం ఉండదు. మనం ఏం చేసినా నలుగురికి గుర్తుండిపోవాలి, అదే నా పాలసీ. అది 4-5 ఇయర్స్ ఆలోచించడానికి? అవును. ఇంకేమొద్దా? మరి నీ కొడుకు గురించి ఆలోచించావా? నేను ఎవ్వరి కోసం ఆలోచించను రమ్య, చెప్పాను కదా, నేను ఎవ్వరి కోసం ఆలోచించను. నాకు కంప్లీట్గా రెస్ట్ కావాలి. సో నీకు చెప్పాలనుకుంటున్నాను, దయచేసి ఈ విషయంలో నువ్వు ఫీల్ అవ్వకు. అసలు ఒక్క 1% కూడా నీకు ఇది లేదా? నీ కొడుకు గురించి కానీ నా గురించి కానీ నీకు మినిమం రమ్య నువ్వు నాకు ఆలోచన? ఎవ్వరి మీద నాకు ఆలోచన లేదు. ఇప్పుడు నా మీద ప్రెజెంట్ ఇప్పుడు నా మీద నాకే ఆలోచన లేదు. మరి ఏం చేద్దాం లైఫ్ లో? ఏం ఉద్ధరించడానికి అయితే నువ్వు పెళ్లి చేసుకుని పిల్లలు కనీసం అప్పుడే? అంటే అది ఏదైనా ముందు ఉండాలి కదా, ఇవన్నీ లేకముందు కదా ఉండాలి నీకు ఇవన్నీ. రమ్య ఎవరికైనా బుద్ధుడికి అక్కడ చెట్టు కిందన, ఏ చెట్టు అది మర్చిపోయాను, చెట్టు కింద జ్ఞానోదయం అయినట్టు నాకు ఇప్పుడు జ్ఞానోదయం అయ్యింది రమ్య. నీకు ఇప్పుడు జ్ఞానోదయం అయితే మరి నా జీవితం ఏంటి? వాడి జీవితం ఏంటి? మా ఇద్దరం నీకు ఎరిపప్పల్లా కనిపిస్తున్నాయి ఏంటి? నాకు అర్థం కావట్లేదు. ఎన్నిసార్లు అడుగుతావు రమ్య జీవితాలని? చెప్తున్నాను కదా, ప్రెజెంట్ నాకు అసలు నా మైండ్ సరిగ్గా లేదు. నా మైండ్ అస్సలు బాగోలేదు.
ఏంటి బాగోలేదు? పిచ్చిగాని పట్టినట్టు మాట్లాడుతున్నావు. అరుస్తే అరుస్తే ఏమొస్తది నీకు? అరుస్తున్నావు నాకు తెలియక అడుగుతున్నాను. నాకు కంప్లీట్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను రమ్య. అసలు 4-5 ఫ్రస్ట్రేషన్ ఇయర్స్ కూడా అయితే కాదు లైఫ్లో. ఇంకా చెప్తున్నాను కదా నీకు ఒప్పించడానికి 4-5 ఇయర్స్ అని చెప్పా కానీ లైఫ్లో యూట్యూబ్ ఇంకా వదిలేస్తున్నా. మధ్యాహ్నం అవి నుంచి కాల్ వచ్చినా వెళ్ళను. ఇంకా నాకు లైఫ్లో ఏం చేయాలని లేదు. ఖాళీగా అలా పడుకుంటా, తెల్లారి లేస్తా, బ్రష్ చేస్తా, మళ్ళీ పడుకుంటా. నాకు 3 పూటలో 2 పూటలో తిండి పెట్టేయండి చాలు. ఇంకేం ఎవరు వద్దు. ఆడతారు? ఎవరో ఎవరు ఒకరు ఆడతారు నీకు? ఎవరో ఎవరు ఒకరు ఆడతారు? పెట్టండి. ఎవరో ఒకరు ఆలే ఎవరు పడతారు? నాకు ఎవరో ఒకరు పెట్టేయండి రమ్య. ఎందుకు ఆడతారు? దేనికి ఆడతారు? మరి ఇంకేం చేయమంటావు లైఫ్లో చెప్పు. ఆ? ఉమ్, నేను వెళ్ళి బయట నుంచి సంపాదించేసి వస్తాను, నువ్వు ఇంట్లో తినేసి పడుకుంటావా? అంతే రమ్య. థ్యాంక్ యూ రమ్య. ఇప్పుడు అర్థం చేసుకున్నావు రమ్య. ఉమ్? ఉమ్, అర్థం చేసుకున్నానా? బయట చూసినోడికి ఎలా ఉంటది తెలుసా? మినిమం సెన్స్ ఉండి మాట్లాడుతున్నావు నువ్వు. బయట ఆలోచించి మాట్లాడుతున్నావా? రమ్య ఇప్పుడు సీరియస్. బయటోడు కాదు, నీ కొడుకు. నీ నాకు కొడుకు నువ్వు నీకు ఇప్పుడు విలువిస్తాడా? బయట అన్నావు కాబట్టి చెప్తున్నాను. బయట ఎవరేమనుకున్నా నాకు అనవసరం. చెప్పాను కదా, బయట ఎవ్వరు ఏమనుకున్నా నాకు అనవసరం. నాకు 3 పూటలు తిండి పెట్టారమ్య. నేను ఇంక యూట్యూబ్ ఆపేస్తున్నాను. నా దేనికెట్టాలి? కొడుకు నాకు వాల్యూ ఇవ్వకపోయినా పర్లేదు, ఆ, అంతే. నా కొడుకు నాకు మళ్ళీ ఏదైనా జ్ఞానోదయం అయిందే అనుకో, బుద్ధుడిలాగా ఆ. బుద్ధుడిలాగా ఎల్లైతే మరి చెప్తా. ఇంట్లో ఎందుకు తిని పడుకోవడం? ఏ చెట్టు కిందకి వెళ్ళు, కూర్చో. ఎవడో ఒకరు రోడ్డు మీద పోయినోడు వచ్చినోడు ఎడతాడు. 3 పూటలు తిను. ఎప్పుడు జ్ఞానోదయం అయితే అప్పుడు ఇంటికి రా, అప్పుడు 3 పూటలు నేను ఎడతా. ఏదో తేడాగా ఉందేంటి? జ్ఞానోదయం అయితే మరి ఇంటికి రాను. నేను కూడా బుద్ధుల్లా. నువ్వు తినేసి పడుకోవడానికి నేను సంపాదించాలి. నీ జ్ఞానోదయం అయ్యాక నుంచి నువ్వు మతం మార్చుకొని వేరే దగ్గరికి వెళ్ళిపోయి బుద్ధుడిలా మారిపోతావు. ఎస్. ఆ బుద్ధుడికి కూడా తెలిసిందనుకో, బుద్ధుడు సిగ్గుపడతాడు. నేను ఎందుకురా బాబు ఇంత పెద్ద తప్పు చేశాను, నన్ను చూసి ఇంకోటి చెడిపోతున్నాడు అని చెప్పి. లేదు లేదు రమ్య, కంప్లీట్గా ఖాళీగా ఉంటా. నాకు జస్ట్ 3 పూటలు తిండి పెడతారా లేదా చెప్పండి రమ్య, అంతే. ఇంకేం వద్దు. నేను పెట్టను. పెట్టవు. ఏంటి రమ్య అంత మాట అనేసావు? దేనికి పెట్టాలి? దేనికి పెట్టాలా? ఎందుకు పెట్టాలి? దేనికి పెట్టాలి? నువ్వు మినిమం మా గురించి 1% కూడా ఆలోచించట్లేదు. నేను నీ కోసం ఆలోచించమని అడుగుతున్నా. రమ్య ఎన్ని రోజులు ఇలాగా? నువ్వు అలా అంటే నేనేం చేయలేను రమ్య. నిజంగా నాకు కోపం వస్తుంది. నాకు లైఫ్లో ఏం చెయ్యాలని అనిపించట్లేదు. ఏం చేయాలి చెప్పు ఇప్పుడు నేను? సరే అయితే నువ్వు ఇంట్లో కూర్చో. ఇంట్లో కూర్చొని ఇంటి పనులన్నీ చూసుకో, వీడిని చూసుకో, నేను బయటికి వెళ్ళి వస్తా. ఓకేనా? నేను చెప్పాను కదా, నాకు ఇంటి పని చెయ్యాలని కూడా లేదు. మరి ఇంకేం చేస్తావు? నాకు ఇంటి పని చెయ్యాలని కూడా లేదు. అరే బాబురే, నాకు అర్థం కావట్లేదు. ఇంకేం చేద్దామని, లైఫ్ లో ఏం పీకుదామని? ఏం పీకాలని కూడా లేదు. చెప్తున్నాను కదా, నువ్వు ఏ క్వశ్చన్ అడిగినా, ఏ ఆన్సర్ అడిగినా ఇదే సమాధానం. కానీ మా కుర్రోళ్ళని అయితే నేను చాలా మిస్ అవుతాను. చాలా మిస్ అవుతాను. సారీ రా కుర్రోళ్ళు. నువ్వు వాళ్ళు మిస్ అవుతున్నావు లేదో నాకు తెలియదు, కానీ నిజం చెప్తున్నాను. నాకు చాలా ఏడుపు వస్తుంది. చాలా కంట్రోల్ చేసుకొని మాట్లాడుతున్నాను. రమ్య చెప్పు. ప్లీజ్ రమ్య, అర్థం చేసుకో ఏంటి రమ్య. ప్లీజ్? యాడ మాకు కాదు, ఇప్పుడు ఉండే సిచ్యువేషన్స్ నీకు అర్థమవుతున్నాయా? పోనీ రూపాయి లేకపోతే నీకు బయటికి వెళ్తే రెస్పెక్టే లేదు. నాకు ఈ రోజుకైనా నాకు యూట్యూబ్ లో రెస్పెక్ట్ ఉంది అని అంటే నువ్వు ఎంత కష్టపడితే అది వచ్చిందో నీకు అర్థమవుతుందా? రమ్య, నీకు నాది ఫైనల్గా నేను ఏమంటున్నానో, నాకు ఏం కావాలో కూడా నీకు అర్థం కావట్లా. నాకు రెస్పెక్ట్ కానీ ఏం అవసరం లేదు. నాకు ఏం కావాలంటే జస్ట్ ఒక 3 పూటలు తిండి కావాలి రమ్య, అది పెట్టేయండి చాలు. 3 పూటలు తిండి ఎలా వస్తుంది? నీకన్నా నాకు కూడా ఏడుపు వస్తుంది రమ్య. మన కుర్రోళ్ళందరూ నేను మిస్ అవుతాను. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. ఇప్పుడు నా జీవితం నాశనం అయిపోయింది. ఇప్పుడు నాకు పుట్టబోయేవాడు ఆడి జీవితం నాశనం అయిపోయింది.
కన్న తల్లిని బాధ పెట్టి, కట్టుకుని భార్యని బాధ పెట్టి నువ్వేం సాధిస్తావు అసలు జీవితంలో? అదే మీ కుర్రోళ్ళు హ్యాపీ, నువ్వు హ్యాపీ. లాస్ట్ కి నన్ను ఏడిపించో, నా ఎమోషన్స్ తో ఆడుకున్నావు. కుర్రోళ్ళు పార్ట్ 1 చూసారు కదా, పార్ట్ 2 ఇంకా చాలా బాగుంటుంది అనమాట. #పార్ట్ 1 కామెంట్ చేయండి, త్వరలోనే రిలీజ్ చేస్తాను. అలానే డైలీగా మన లైవ్ ఛానల్లో అయితే డైలీగా గిల్ ట్రైల్స్ అయితే పెడుతున్నాను. సో ఇంకా ఎవరైనా మన లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకుని డైలీగా గిల్ ట్రైల్స్ అయితే పార్టిసిపేట్ చేయండి అనమాట. సో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు అందరికీ టాటా బాయ్, సీ యూ, సెలవు. మీ అందరి గుండెల్లో నా గుండె ఖాయ్.